అందరికీ నమస్కారం. అబుజా ఎంటర్టైన్మెంట్స్ లో భాగంగా గోలిమార్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనం జంట నగరాల్లో ఎంతో ప్రసిద్ధమైన సుప్రసిద్ధమైన పద్మారావు నగర్ స్కందగిరి ఆలయం ముఖద్వారంలో ఉన్నాం. మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నాం అన్నమాట. ఈ ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనదిగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలోని కళాఖండాలు చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటాయి. ఈ ఆలయం ప్రస్తుతం రెనోవేషన్ పనులు అయితే నడుస్తున్నాయి. గత కొంతకాలం కిందటే ఈ ఆలయంలోని మూల విరాట్లు ప్రతిష్ఠించాల్సి ఉంది. కాకపోతే కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం లాక్డౌన్ మరియు ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ కారణంగా ఇప్పటికీ ఈ యొక్క ఆలయం రెనోవేషన్ పనులు మాత్రం జరగలేదు. వచ్చే జనవరిలో ఇక్కడ కుంభాభిషేకం కూడా ఉంటుందని ఇక్కడ పండితులు చెబుతున్నారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా సుందర వినాయక స్వామి, దుర్గమ్మవారు, అలాగే లింగోద్భవ, కాలభైరవ, మహాలక్ష్మి అమ్మవారు, ఇలాగా అనేక దేవాలయాలు లోపల గర్భాలయాలు పైన రెనోవేషన్ పనులు అయితే జరుపుకుంటూ ఉంటున్నాయి. అలాగే ఈ ఆలయం వచ్చే జనవరిలో ఇక్కడ ఆలయం ప్రతిష్టాపన జరుగుతుందని చెబుతున్నారు. అలాగే తదనంతరం ఇక్కడ కుంభాభిషేకం కూడా ఉంటుంది. ఇక ఎంతో వైభవవేతంగా ఇక్కడ పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు వేద పండితులు. ఇది ముఖద్వారము, పక్కన కూడా ఒక ముఖద్వారం ఉంది. రెండు వైపులా ఎంట్రెన్స్, ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు పైన అద్భుతమైన కళాఖండాలు, అదేవిధంగా స్కల్ప్చర్ వర్క్, అలాగే క్రాఫ్టింగ్ వర్క్ మనం చూడొచ్చు. ఇక్కడ గ్రానైట్తో చాలా అద్భుతంగా ఇక్కడ శిల్పులు చెక్కడం జరిగింది. ఇక్కడ లోపల కూడా రెనోవేషన్ వర్క్, ఆర్ట్ వర్క్ కూడా అంతా తమిళనాడుకు చెందినటువంటి కళాకారులు ఇక్కడ ఆర్ట్ వర్క్ అయితే చేస్తున్నారు. పైన మనకు రైట్ సైడ్లో కలరింగ్ అయితే చేసి ఉంది. అలాగే ఈ యొక్క ఆలయ ప్రత్యేకత, ప్రతి మంగళవారం రోజున కూడా ఈ ఆలయంలో పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం, అలంకరణ, అలాగే హోమం కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి తరచుగా ఎంతోమంది సెలబ్రిటీలు, అలాగే రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మొక్కిన మొక్కులు అలాగే తప్పకుండా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని నెరవేరుస్తారు అంటూ ఇక్కడ భక్తుల ఒక గట్టి నమ్మకం. ఈ ఆలయానికి రావాలనుకున్న వారు సికింద్రాబాద్ చిలకలగూడ నుంచి రావచ్చు. అలాగే చిలకలగూడ ముందుకు వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే పద్మారావు నగర్ ఎస్పీ కాలేజ్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకు రైట్ సైడ్లో ఈ యొక్క స్కందగిరి ఆలయం అయితే కనిపిస్తోంది. ఇక స్కందగిరి ఆలయాన్ని కాంచీ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు ఈ యొక్క ఆలయంలో జరిపేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా డైరెక్షన్ చేస్తూ ఉంటారు. ఈ ఆలయం మాత్రం ఎండోమెంట్ అలాగే గవర్నమెంట్ పరిధిలో మాత్రం లేదు. కాంచీ నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఆలయ ప్రతినిధులు అక్కడి నుంచి ఈ ఆలయ బాగోగులు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. స్కందగిరి దేవాలయంలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ముఖద్వారం అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేయడం జరిగింది. పక్కన ఉన్నటువంటి దారి అందులో నుంచి వెళ్లాల్సి ఉంటుంది భక్తులందరూ కూడా అలాగే ఇటు మనకి లెఫ్ట్ సైడ్లో అవుట్ ఎగ్జిట్ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్ ఉంది. లోపలికి వెళ్ళిన భక్తులు ఇటు నుంచి రావాలని చెప్పేసి మాత్రం తాత్కాలికంగా అయితే బోర్డు పెట్టడం జరిగింది. ఇది ముఖద్వారం అన్నమాట. చూడడానికి ఎంతో సుందరంగా ఇక్కడ ఈ ఉన్నటువంటి డోర్ కూడా అడవిలో నుంచి ప్రత్యేకంగా చూసి మళ్ళీ తీసుకొచ్చినటువంటి టేక్ అన్నమాట. ఇక్కడ శిల్పులు కూడా తమిళనాడుకు చెందినటువంటి శిల్పులు ఇవన్నీ కూడా చెక్కడం జరిగింది. ఎంతో శోభాయమానంగా ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయ ముఖద్వారం చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంది. ఇక్కడ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ముఖద్వారం ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా లోపలికి వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన దారిని కూడా అప్పుడు ఇక్కడ ఈ యొక్క ఆలయానికి చెందినటువంటి సిబ్బంది కూడా పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం మనం స్కందగిరి దేవాలయంలోని ముఖద్వారం దగ్గర ఉన్నాం. మెయిన్ ఎంట్రన్స్ మనకి వెనకాల ఏదైతే రెనోవేషన్ వర్క్ కనిపిస్తుందో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, గర్భాలయం. ఇక్కడ ఇంకా రెనోవేషన్ వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ మనకి ఎంతో స్కల్ప్చర్ చూస్తే కనుక చాలా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి, ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి కళాకారులు, ఈ శిల్పులు కూడా దీన్ని చెక్కడం జరిగింది. అలాగే ఈ స్కందగిరి దేవాలయంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటుగా దక్షిణామూర్తి, చండికేశవుడు, అలాగే లింగోద్భవ, కాలభైరవ, మహాలక్ష్మి అమ్మవారు, దుర్గమ్మ, ఇలా అనేక దేవాలయాలు, గర్భాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ నడుస్తోంది. పూజా కైంకర్యాలు అన్నీ కూడా బాలాలయంలోని విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు.
అలాగే ఎప్పుడైతే రినోవేషన్ వర్క్ పూర్తి అవుతుందో అప్పుడు ఇక్కడ మూల విరాట్ మనకి ఏదైతే వెనకాల కనిపిస్తున్నటువంటి గర్భాలయంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే అన్ని దేవాలయాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవ, లింగోద్భవ, మహాలక్ష్మి, సుందర్ వినాయకర్, దుర్గమ్మ విగ్రహాలని కూడా ప్రతిష్ఠిస్తారు. అలాగే మనకు విజువల్స్లో చూస్తున్నట్టు దుర్గమ్మ దేవాలయానికి సంబంధించి గర్భాలయం ఒక ఎర్రని రాతితో నిర్మించారు. ఆ రాతిని భారత్ పాక్ సరిహద్దులోని జసల్మేర్ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో నుంచి ఒక క్వారీలో నుంచి ఆ రాయిని తీసుకొచ్చారు. ఆ ఎర్ర రాతి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది, అందుకని ఆ రాయిని తీసుకురావడం జరిగింది. ఆ రాయి పవర్ఫుల్ కూడా. దుర్గమ్మ కేవలం దుర్గమ్మ గర్భాలయం కోసం ఆ రాయిని తీసుకొచ్చి మరి దుర్గమ్మ గర్భాలయాన్ని ఆ రాతితో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఇక్కడ వేద పండితులు ఎంతో శాస్త్రోత్తకంగా ఈ యొక్క నవగ్రహాలకు పూజా కైంకర్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మనకు ముందు కనిపిస్తున్న గర్భ దేవాలయం సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడ ఇది ఒక రినోవేషన్ వర్క్ మొత్తం అయినాక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠిస్తారు. అలాగే పక్కన ఉన్నటువంటి గజస్తంభం ఇది. లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అర్చన కానీ, అభిషేకం కానీ, అలాగే అర్జిత సేవ, ప్రసాదం కౌంటర్, అన్ని కౌంటర్ కూడా ఇక్కడ ఉంటాయి. రైట్ సైడ్లో మనకి బుకింగ్ కౌంటర్ ఉంది. ఏదైనా ముందుగా బుక్ చేసుకోవాలి. ఏదైనా పూజ, అభిషేకం, అర్చన ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అక్కడ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెనకాల కనిపిస్తున్నది అక్కడ ఏవైతే మనకు ఆలయాలు ఉన్నాయో ఇందులో దుర్గమ్మ ఆలయం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, సుందర వినాయకర్ ఆలయం, అలాగే లింగోద్భవ ఆలయం, కాలభైరవ ఆలయం, ఇలా అన్ని ఆలయాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెనకాల కూడా అన్ని ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఆలయాలు నిర్మిస్తున్నారు. అవన్నీ కూడా గర్భాలయాలు. అందులో మూల విరాట్లు అన్నీ కూడా ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం అక్కడ వెనకాల కనిపిస్తున్నటువంటి బాలాలయంలో లైన్గా అన్ని బాలాలయం విగ్రహాలు అవన్నీ కూడా అక్కడ ప్రస్తుతానికి తాత్కాలికంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడైతే ఈ అసలైన విగ్రహాలను ప్రతిష్ఠిస్తారో ఆ బాలాలయం విగ్రహాలన్నీ కూడా నీటిలో నిమజ్జనం చేస్తారని కూడా ఇక్కడ వేద పండితులు చెబుతున్నారు. ఇక రాహుకాల సమయాన ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా మహిళలు దీపాలు వెలిగించి మరి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీ స్కందగిరి దేవాలయంలో వివిధ రకాల పనులు నిర్వహించేవారు మహిళలు మరి ఎర్ర చీరలో ఇక్కడ వారి పనులు నిర్వహిస్తారు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలాగే ఇక్కడ సూపర్వైజర్స్ కూడా ఉంటారు. ఎన్నో రకాల అధికారులు, ఆఫీసర్లు, కోశాధికారులు, అలాగే మేనేజర్, సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్, ఇలా ఎన్నో రకరకాల ఆఫీసర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతోమంది ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఈ ఆలయాన్ని కాంచీ నుంచి మరి అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతి వారి ఆదేశ అనుసారాలతో ఇక్కడ విధులు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు.
హైదరాబాద్లోని పద్మనాభనగర్ స్కందగిరి ఆలయంలో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం స్కందగిరి ఆలయంలోని ప్రధాన పండితులు వారి ఆలయ ప్రదర్శనలో వైభవం అడిగింది. స్కందగిరి ఆలయంలో 70 years వెనక కంచి నుంచి నరసింహ నుంచి ఏరియా మొత్తం కూడా ఉంటాయి. ఇంకా పైగా ఒక డివోటీస్ ఒక 10 మంది సుబ్రహ్మణ్యం పూజ చేస్తున్నారు. ఆషాఢ తృతీయ నాడు స్వామివారు సుబ్రహ్మణ్య కోటాన్ని అర్థం చేస్తున్నారు. ప్రతి స్వామివారిని చూసి పెద్ద గుడి కట్టాలి, సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలి ఆశీర్వాదం చేస్తున్నారు. తర్వాత వారి చేతులకి సుందర వినాయకుడు ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ స్వామివారి మహిళ ఈ గుడి చాలా పెద్దగా అయింది. వినాయకుడి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాల, కామాక్షి యథామరేశ్వరి, తర్వాత అన్ని ఆలయం చేసింది. ఈ గుడిలో ఏ ప్రతిమంతా ఏమి కావాలి కోరిక ఏమి ఒక 5 వారాలు మంగళవారం కానీ శుక్రవారం కానీ జాతర చేసుకుని ఈ వచ్చి దండబెట్టుకుంటా చాలా మందికి ఇంకా లేకుండా వాళ్ళు వస్తారని వారి శక్తి నాడు స్వామివారి ప్రార్థన చేసుకుంటారు. వారికే అందిస్తారు. తర్వాత మంగళవారం నాడు స్వామివారి ప్రదర్శన చూడండి. మన స్వామివారు ఈ విధంగా ఉంటారు. ప్రత్యక్షంగా అనుగ్రహం చేస్తున్నారు. నాకు ఎంతో అనుభవం ఉంది. ఇంత ఇలాగ సాధారణంగా వారు చెప్తారు, స్వామి మీరు అన్నారంటే ఇలాగ ప్రార్థన చేసి పూజ చేస్తుందండి, ప్రదర్శన చేస్తుందండి, 2 వారంలో మనకి అన్ని కాలం సక్సెస్ అయిపోయింటారు. అటువంటి మహిళ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం చాలా ఎక్కువ పూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్య అభిషేకాలు, సత్య సంహార జరుగుతుంది. తర్వాత సుబ్రహ్మణ్యకు సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అష్టోత్తర శాస్త్రాలు అన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి భక్తులు మీరందరూ సుబ్రహ్మణ్య ఆలయంలో వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించండి. తర్వాత అమ్మవారు దుర్గమ్మవారు, దుర్గమ్మవారు లాభాల టైంలో చక్కగా నిమ్మపట్టు కట్ చేసి దాంట్లో దీపం నెయ్యదీపం అందించి స్వామివారికి దుర్గా సప్తశతి శ్లోకం చెప్పేసి అమ్మవారు ఆర్చన చేసుకుంటారు. వారు కూడా ఇలాగే ఏ ప్రాబ్లం అనిపించండి. స్వామివారికి నేను చెప్పలేదు, ఉన్న డివోర్స్ అందరూ చెప్తున్నారండి. స్వామివారికి ప్రత్యక్షంగా అనుగ్రహం చేస్తారండి. మీరు అందరూ రావాలి, స్వామివారు అనుగ్రహం పెట్టాలి. ఈ ఆలయంలో సోమవారం నాడు ఆయుష్ పుట్టించే హోమం సోమవారం జరుగుతుంది. తర్వాత సుబ్రహ్మణ్య హోమం మంగళవారం. వ్యాపారంలో రక్తం పోవాలి, తర్వాత పిల్లలు కావాలి, పెళ్లి కావాలి, వారందరూ ప్రార్థించుకొని సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం నాడు హోమం చేస్తున్నారు. మంగళవారం పక్కన సుబ్రహ్మణ్య సత్యసుబ్రహ్మణ్య హోమం అవుతుంది. తర్వాత బుధవారం రుద్రాశ్రమం ఉంటారండి. వారికి ధన్వంతరి సుదర్శన హోమం బుధవారం చేస్తుంది. తర్వాత గురువారం నాడు దక్షిణామూర్తి స్వామికి గురుగ్రహాన్ని హోమం చేస్తాం. దక్షిణామూర్తి చేస్తున్నాం. ఫ్రైడే ఎవరి మన గుడిగా సప్తశని గురువారం నాడు సాయంత్రం పారాయణం. తర్వాత తెల్లాడ స్వామివారు
విద్యార్థి అంతా రోజు వైభవం రోజు ఉంటారు, హోమం జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇప్పుడు చాలా పవిత్రంగా ఉంటే అనుకునే అందరూ జరుగుతుంది. అందరూ స్వామి స్వామి వాళ్ళు భక్తులు డివోటీస్ భక్తులు అందరూ ప్రార్థిస్తున్నారు. తొందరగా జరగాలి నా కోరిక. స్వామివారు కంటిన్యూ వస్తున్నారు, వచ్చి తొందరగా అవుతుంది. దేవుడు ఇంకా ఆయన ఇప్పుడు ఉన్న దేవుడు అందరూ భక్తి చెప్తుంటారు. అతి భద్రత మీరు ఉంటారు కదండి, అటువంటి దేవుడు ఉంది. తక్కువ మూల విగ్రహం స్వామివారు కూర్చాలి, ప్రతిష్ట చేయాలి. మేము కూడా కోరుకుంటాము. భక్తులు అందరూ కోరుతుంది స్వామి కొంత కూర్చోడానికి తనని. అది మేము మెంబర్ అనుకున్నాను. మేము ఆలోచిస్తాము ఆత్మ ప్రకారం ఏమి చేయాలి, చర్చ చేయాలి, మరి ఏమి చేయాలి మళ్ళీ అది జరుగుతుంది. స్వామి దగ్గర మనకు చాలా శ్రేష్టమైన స్వామి వచ్చారండి. స్వయంగా ఉంటారు, అలాగే ఉంటారు. స్వయంగా దేవుడు ప్రత్యక్షం ఉంటారు. అందరికీ స్వామి వారు అనుకుంటున్నారు. ఈ ఆలయం పర్వాలేదు. ఈ టీవీలో స్వామి వారు దర్శనం చేసుకొని అక్కడి నుంచి ప్రార్థన చేసుకుని మీకు అన్ని కార్యాలు జరుగుతుంది. ఈ స్కందగిరి దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతల్ని ఇక్కడ రోజు వచ్చే భక్తులు ఉన్నారు, కొంతమంది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? నా పేరు ప్రదీప్ అండి. ప్రదీప్ గారు, ఓకే. ఎక్కడ నుంచి? ఇక్కడ సికింద్రాబాద్లోనే ఉంటానండి నేను. రెగ్యులర్గా వస్తుంటారా రోజు? అండ్ ఎవ్రీ వీక్ వస్తాను, రెగ్యులర్గా ఇక్కడే వస్తాను నేను ఎక్కువ. గుడికి అయితే చాలా పవర్ఫుల్ గుడి అండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను. అనుకున్న పనులు కానీ ఏది ఉన్నా, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా మనశ్శాంతి కానీ, అనుకున్న కోరికలు కానీ చాలా బాగా ఇక్కడ గుడి కూడా చాలా విశిష్టమైన గుడి ఇది. ఇక్కడ చాలా పవర్ఫుల్ గుడి. అనుకున్న కోరికలు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మ్యారేజ్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఏది కూడా ఇక్కడ అనుకున్న పనులు తీరుతాయి, కోరుకున్న కోరికలు తీరుతాయి ఇక్కడ. ఇంకేం రోజు వస్తుంటారా మీరు గుడికి, లేకపోతే మంగళవారం వస్తుంటారా? స్పెషల్గా మంగళవారం ఇంకేదైనా ఒకేషన్ ఉంటే ఒకేషనల్ కొన్ని గుడిలో కొన్ని ప్రోగ్రామ్స్ అవుతుంది, కావడి పూజ అని కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా వస్తుంటాను. ట్యూస్డే మాత్రం రెగ్యులర్గా వస్తాం, కంపల్సరీ అభిషేకం కంపల్సరీ చేయించుకుంటాము. అర్చన అభిషేకం కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ ట్యూస్డే మాత్రం రెగ్యులర్గా వస్తాను మరి ఫెస్టివల్ డేస్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు గుడికి? ఒక 12 years పైనుంచి వస్తున్నాను నేను. 12 years రెగ్యులర్గా వస్తూ ఉంటాను గుడికి. అయితే మా రిలేషన్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది కూడా టెంపుల్కి వచ్చి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్తో పాటు మాత్రం కంపల్సరీగా వచ్చి వాళ్ళు కూడా గుడికి డివోటీస్గా కన్వర్ట్ అయ్యారు. చాలామంది రెగ్యులర్గా వస్తున్నారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అయితే ఈ దేవాలయంలో కేవలం మంగళవారం రోజు ప్రత్యేకతనా, లేకపోతే ఇంకా వేరే రోజులు కూడా ఉన్నాయా? డైలీ ఉంటాయండి పూజలు, కానీ మంగళవారం రోజు మాత్రం అభిషేకం హోమం స్పెషల్ ఇక్కడ. మళ్ళీ ప్రతి పూజకి ఎవ్రీ మంత్ పూజ లిస్ట్ ఉంటుంది మీకు అక్కడ. శివుడికి సంబంధించిన ఒక ప్రదోషం అని, వేరే అమ్మవారి పూజలని ప్రతిదీ ఉంటుంది. కానీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం స్పెషల్ ఇక్కడ. ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకం అర్చనలు జరుగుతుంటాయి, కంపల్సరీ జరుగుతుంటాయండి. హోమం అయితే ఎవ్రీ మంగళవారం ఉంటుంది. హోమం, అభిషేకం, అర్చన, సహస్రం చాలా బాగుంటుందండి. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోతుంది, 11:45 వరకు జరుగుతుంది పూజ. చాలా ప్రత్యేకంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ విగ్రహాలు అయితే లేవు కదా, అసలైన మెయిన్ విగ్రహాలు? ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పెట్టి టెంపరవరీగా ఉత్సవ విగ్రహాలు పెట్టి ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళకి ఆ విగ్రహానికి కూడా అంతే పవర్ఫుల్గా వాళ్ళు పూజ చేయడం వల్ల సేమ్ మూల విరాట్కి ఏదైతే ఉంటుందో అదే విధంగా జరుగుతుంది. కాబట్టి అంతే పవర్ ఉంటుంది, అంతే రిజల్ట్స్ కూడా అంతే ఉంటాయి. దాదాపు ఎన్ని రోజుల నుంచి రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి? దాదాపు 10 years అబోవ్ అయిపోయిందండి ఇది రెనోవేషన్ జరగబట్టి టెంపుల్కి. లాస్ట్ ఇయర్ జూన్లో అవ్వాల్సింది, అదో లేదు లాక్డౌన్ కారణంగా. ఈసారి కూడా జూన్లో అవ్వాల్సింది కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు జరుగుతుందని ఇక్కడ టెంపుల్ కమిటీ వాళ్ళ డిస్కషన్లో విన్నాను నేను. నెక్స్ట్ ఇయర్ అవుతుందని. ఇలాంటి టెంపుల్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ.